వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. నేను మీ భాష. ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలు: సజీవ ఖననమైన 45 రోజుల తర్వాత బయటపడ్డ పాలస్తీనా జర్నలిస్ట్ అస్థిపంజరం. 30 రోజులు జైల్లో ఉంటే పీఎం సీఎంలకు పదవి గండం. ముంబైలో ఆకస్మికంగా నిలిచిన 2 మోనో రైళ్లు, 782 మందిని రక్షించిన రెస్క్యూ సిబ్బంది. మార్వాడి గో బ్యాక్ ప్రచారానికి మద్దతు ప్రకటించిన ఓయూ జాక్. హైదరాబాద్లో కేబుల్ వైర్లు కట్, ఇంటర్నెట్కు అంతరాయం. బాలాపూర్ మదర్సా వెలుపల 2 గంటల పాటు నిరసన చేపట్టిన హిందుత్వ గ్రూపు. పాలస్తీనా జర్నలిస్ట్ మర్వా ముసల్లం, ఆమె తమ్ముళ్ల అస్థిపంజరాలు ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో శిథిలాల కింద సజీవ సమాధి అయిన కొన్ని వారాల తర్వాత బయటపడ్డాయి. 45 రోజుల సుదీర్ఘ పోరాటం తర్వాత ఆగస్టు 18న వారి అవశేషాలను వెలికితీశారు. జూలై 5న ఇజ్రాయెల్ దళాలు వారి పొరుగు ప్రాంతాలపై దాడి చేసినప్పుడు మర్వా ముసల్లం తన సోదరులతో కలిసి ఇంట్లో ఉంది. దాడి కారణంగా వారి ఇల్లు నేలమట్టమై ముగ్గురిని సజీవంగా సమాధి చేసింది. అల్ జజీరా జర్నలిస్ట్ మొహమ్మద్ అల్ సైదాలీ ప్రకారం మర్వా ముసల్లం శిథిలాల కింద తాను బతికే ఉన్నానని సంకేతాలు ఇవ్వగలిగారు. కానీ రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది అక్కడికి చేరుకోలేకపోయారు. ఆమె కొన్ని రోజులు బతికే ఉంది. ఆమెను రక్షించమని మేము ఐక్యరాజ్య సమితి, రెడ్ క్రాస్కు అనేక విజ్ఞప్తులు చేశాము, కానీ అలా ఏమీ జరగలేదు అని ఆయన అన్నారు. గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్య ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటిదాకా 270 మంది పైగా పాలస్తీనా జర్నలిస్టులు మరణించారు. ఇటీవలి హత్యలలో అల్ జజీరా జర్నలిస్ట్ అనస్ అల్ షరీఫ్ కూడా ఉన్నారు. అతని మరణం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఖండించారు. మేము నిజం మాట్లాడడం వలన జర్నలిస్టులను చంపుతున్నారు అని సైదాలీ అన్నారు. మరోవంక ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తిత్వం వహించిన కొత్త కాల్పుల విరమణ ప్రతిపాదనను హమాస్ అంగీకరించింది. ఈ ప్రతిపాదనలో 60 రోజుల విరామం ఉండనుంది. ఈ సమయంలో కనీసం 10 మంది ఇజ్రాయెల్ బందీలు, అనేక మృతదేహాల అవశేషాలు విడుదల చేస్తామని పాలస్తీనా అధికారులు ఏఎఫ్పీకి తెలిపారు. 2వ దశలో మిగిలిన బందీలను విడుదల చేస్తామన్నారు. తీవ్రమైన నేరారోపణలతో అరెస్ట్ అయిన ప్రజాప్రతినిధులను పదవుల నుండి తొలగించేలా మార్గం చూపే బిల్లును నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ప్రతిపాదిత చట్టం ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, మంత్రులకు వర్తించనుంది. ఈ బిల్లే కాదు, మరో 2 బిల్లులు కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వం సవరణ బిల్లు 2025, రాజ్యాంగం 130వ సవరణ బిల్లు 2025, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2025 పార్లమెంటరీ కమిటీకి తరలించవచ్చు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ఈ ప్రతిపాదించారు. కనీసం 5 ఏళ్ల శిక్ష పడే నేరానికి పాల్పడి అరెస్ట్ అయి 1 రోజులు నిర్బంధంలో ఉంటే 31వ రోజున వారి పదవి పోయేలా నిబంధనను ఈ బిల్లులో చేర్చారు. వారంతటా వారు రాజీనామా చేయకపోయినా కొత్త నిబంధన ప్రకారం పదవిని కోల్పోతారు. తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న మంత్రుల్ని తొలగించడానికి రాజ్యాంగంలో ఇంతవరకు నిబంధనలు లేవని బిల్లు ముసాయిదా పేర్కొంటుంది. ఏ రకమైన క్రిమినల్ అభియోగాలను పరిగణిస్తారో వివరించినప్పటికీ ఆరోపించిన నేరం కనీసం 5 సంవత్సరాల జైలు శిక్షతో కూడిన ఉండాలి. ఇది హత్య, పెద్ద ఎత్తున అవినీతి వంటి తీవ్రమైన నేరాలను కూడా కవర్ చేస్తుంది. ప్రతిపక్ష పార్టీలు ఈ విషయంపై ఇంకా స్పందించలేదు. కానీ ఈ అంశంపై చర్చించడానికి వారు ఈరోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాగా గత సంవత్సరం ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అరవింద్ కేజ్రీవాల్ దాదాపు 6 నెలల పాటు ఢిల్లీ ప్రభుత్వాన్ని జైల్లో ఉంచి నడిపించారు. అలాగే తమిళనాడు మాజీ మంత్రి వి సెంథిల్ బాలాజీలు గతంలో అరెస్ట్ అయిన పదవికి రాజీనామా చేయని విషయం తెలిసిందే. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని అరెస్టు చేయించి అస్థిరపరచడానికే కేంద్రం ఈ బిల్లును తీసుకొస్తుందని కాంగ్రెస్ మండిపడుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై గత 3 రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో సతమతమవుతోంది. కరెంటు కోతలతో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇదే సమయంలో కరెంటు అందక నిన్న సాయంత్రం ప్రజలతో కిక్కిరిసి ఉన్న 2 మోనో రైళ్లు ఎలివేటెడ్ ట్రాక్పై చిక్కుకుపోయాయి. ఎంతకు కరెంటు రాకపోవడంతో రైళ్లలో ఏసీ ఆగిపోయింది. దీంతో మోనో రైలు లోపల డజనుకు పైగా ప్రయాణికులు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. తక్షణమే అక్కడికి చేరుకున్న సహాయక సిబ్బంది మోనో రైలు కిటికీలను పగలగొట్టి ప్రయాణికులను రక్షించారు. మొదట మహిళలు, సీనియర్ సిటిజన్లను తరలించారు. మొత్తంగా 2 మోనో రైళ్లలో చిక్కుకున్న 782 మందిని రక్షించారు.
కొంతమంది ప్రయాణికులు మూర్ఛపోయారు. అయితే ఒక ప్రయాణికుడిని ఆసుపత్రిలో చేర్చాల్సిన పని వచ్చింది. అతని పరిస్థితి స్థిరంగా ఉందని చెబుతున్నారు. కాగా నిన్న సాయంత్రం 6:15 ప్రాంతంలో మైసూరు కాలనీ భక్తి పార్క్ స్టేషన్ల మధ్య ఇది చిక్కుకుపోయింది. ఈ సంఘటనపై విచారణ చేపడతామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. వర్షాకాల కారణంగా వివిధ స్టేషన్లలో ప్రజలు చిక్కుకుపోయారు. మోనో రైలు సామర్థ్యానికి మించి ఎక్కువ మంది ఎక్కారు అని ఎంఎంఆర్డీఏ జాయింట్ కమిషనర్ ఆస్తిక్ కుమార్ పాండే అన్నారు. ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు కూడా జరిగాయి, కానీ అప్పుడు అంతరాయం కొన్ని నిమిషాలు మాత్రమే కొనసాగింది. ఈసారి అది 1.5 గంటలకు పైగా ఉందని అన్నారు. భారీ వర్షాల కారణంగా సబర్బన్ రైల్వే ఆగిపోయింది. దీని ఫలితంగా మోనో రైలు స్టేషన్లలో అసాధారణ రద్దీ ఏర్పడింది. భద్రతా సిబ్బంది పదే విజ్ఞప్తి చేసినప్పటికీ రద్దీని నియంత్రించలేకపోయారు అని ఎంఎంఆర్డీఏ ప్రకటన పేర్కొంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించడానికి సాంకేతిక సమీక్ష నిర్వహిస్తున్నారు అని ప్రకటనలో తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ జాయింట్ యాక్షన్ కమిటీ ఓయిజాక్ మార్వాడి గో బ్యాక్ ప్రచారానికి మద్దతు ప్రకటించింది. ఈ క్రమంలో ఆగస్టు 22న తెలంగాణ బంద్కు సైతం పిలుపునిచ్చింది. ఈ మేరకు ప్రజలు బంద్లో విరివిగా పాల్గొనాలని ఓయిజాక్ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి విజ్ఞప్తి చేశారు. మార్వాడీలు మోసపూరిత వ్యూహాలను అవలంబించడం ద్వారా తెలంగాణ వ్యాపారుల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ పోలీసులు మార్వాడీల కార్యకలాపాలను మౌనంగా చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మార్వాడి వ్యాపారుల దురాగతాలను అంతం చేయడంలో విఫలమైతే నిరసన ఆందోళనగా మారుతుందని కొత్తపల్లి తిరుపతి అన్నారు. ఉమ్మడి ఏపీ జమానాలో ఆంధ్ర ప్రజల దురాగతాలపై పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, ఇప్పుడు మార్వాడీలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఓయిజాక్ తెలిపింది. రాజస్థానీ, గుజరాతీ మార్వాడీలు ఇక్కడికి వలస వచ్చి తెలంగాణలోని కుల వృత్తులను దెబ్బతీస్తున్నారని తిరుపతి అన్నారు. ఆగస్టు 22న తెలంగాణ బంద్కు వైశ్య వికాస్ వేదిక, ఇతర వాణిజ్య సంఘాలు మద్దతిస్తున్నాయి. ఇటీవల ఈ అంశంపై హైదరాబాద్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఇతర రాష్ట్రాల ప్రజలు స్థాపించిన వ్యాపారాలు, పరిశ్రమలు 89% ఉద్యోగాలను స్థానికులకు అందించాలనే డిమాండ్లతో సహా అనేక తీర్మానాలు ఆమోదించారు. కాగా తెలంగాణ ప్రజలు గుజరాతీ, రాజస్థానీ వ్యాపారుల వద్ద నుంచి వస్తువులను కొనవద్దని తెలంగాణ క్రాంతిదళ అధ్యక్షుడు సంగంరెడ్డి పృథ్వీరాజ్ కోరారు. చిన్న వ్యాపారులు మన వనరులను దోపిడీ చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. 5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న నగరాలు, ప్రదేశాలలో బయట వ్యక్తులు వ్యాపారాలు ప్రారంభించకుండా ప్రభుత్వం నిబంధనలు రూపొందించాలి. మార్వాడీలు తమ వ్యాపార సంస్థల్లో స్థానికులను కూడా నియమించరు అని ఆయన అన్నారు. హైదరాబాద్లో ఇటీవల కరెంట్ షాక్ తగిలి పలువురు మృతి చెందిన తర్వాత విద్యుత్ శాఖ అధికారులు స్తంభాలకు వేలాడుతున్న కేబుల్స్ను కట్ చేయడంతో హైదరాబాద్లో ఇంటర్నెట్ అంతరాయం ఏర్పడింది. మతపరమైన ఊరేగింపుల సమయంలో ఓవర్ హెడ్ విద్యుత్ లైన్ల కారణంగా ఇటీవల చోటు చేసుకున్న విషాదాల తర్వాత ప్రజల భద్రతే లక్ష్యంగా అధికారులు స్తంభాలకున్న వైర్లను తొలగిస్తున్నారు. ఆగస్టు 18న రామాంతపూర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి రథం వైర్ను తాకడంతో 6 వ్యక్తులు విద్యుద్ఘాతానికి గురై మరణించగా మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. ఆ మరుసటి రోజే బండ్లగూడలో గణేష్ విగ్రహ ఊరేగింపు సందర్భంగా జరిగిన ప్రమాదంలో 2 వ్యక్తులు మరణించారు. ఈ వరుస సంఘటనల తర్వాత టీజీఎస్పీడీసీఎల్ గ్రేటర్ హైదరాబాద్ అంతటా ప్రమాదకరంగా వేలాడుతున్న కేబుల్స్ను తొలగించడానికి ప్రత్యేక డ్రైవ్ను చేపట్టింది. అధికారుల బృందాలు అప్పటి నుండి హైదరాబాదు అంతటా విద్యుత్ స్తంభాలకు కట్టిన కేబుల్స్ను స్నాప్ చేస్తున్నాయి. విద్యుత్ షాక్ ప్రమాదాలను నివారించడానికి ఈ చర్య అవసరమని చెబుతున్నప్పటికీ ఈ ఆకస్మిక డ్రైవ్ నెటిజన్లలో భారీ ఆగ్రహాన్ని రేకెత్తించింది. చాలామంది ఇంటర్నెట్ వినియోగదారులు అకస్మాత్తుగా ఇంటర్నెట్ ఆగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న అనేక మంది ఉద్యోగులు గందరగోళానికి గురయ్యారు. ఆగ్రహంతో సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేశారు. హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ నగరంలో లెక్కలేనన్ని కార్పొరేట్ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోంపై ఆధారపడతారు. ముందస్తు నోటీసులు లేకుండా ఇంటర్నెట్ కేబుళ్లను కత్తిరించడం చాలా బాధ్యతారాహిత్యమని ఒక వినియోగదారు రాశారు. కొన్ని రోజుల క్రితం వర్షాలు, ట్రాఫిక్ జామ్ల కారణంగా సీఎం రేవంత్ ఐటీ ఉద్యోగులను ఇంటి నుండి పనిచేయమని అభ్యర్థించారు. మరుసటి వారం టీజీఎస్పీడీసీఎల్ ఉద్యోగులు ఇంటర్నెట్ కేబుళ్లను కట్ చేసి మా పరిస్థితిని మరింత దిగజార్చారని మరో నెటిజన్ వ్యంగ్యంగా రాశారు. కాగా వైర్ల తొలగింపుతో కేబుల్ ఆపరేటర్లు, ఫైబర్ నెట్ సంస్థ యజమానులు ఆందోళనకు దిగారు. కేబుళ్లు ఇలానే తొలగిస్తే హైదరాబాద్ నగరమంతా ఇంటర్నెట్ సేవలు ఆపేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్లో మత కలహాలను రెచ్చగొట్టే ప్రయత్నంగా అతివాద హిందుత్వ గ్రూపు బాలాపూర్లోని ఒక మదర్సా ముందు ధర్నా నిర్వహించి దానిని మూసివేయాలని డిమాండ్ చేసింది. బాలాపూర్ షరీఫ్ నగర్లోని మదర్సా నుమానియాలో ఈ సంఘటన జరిగింది. ఈ మేరకు ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లా ఖాన్ మాట్లాడుతూ కుతుబ్షాహీ కాలం నాటి మసీదు ప్రాంగణంలో నిర్వహిస్తున్న మదర్సా నొమానియాను మూసివేయాలని డిమాండ్ చేస్తూ హిందుత్వ మతశక్తులు బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 400 సంవత్సరాల పురాతన కుతుబ్షాహీ మసీదు ఈ హుస్సేని సుల్తానాపూర్ సమీపంలో ధర్నా నిర్వహించాయని తెలిపారు.
ఈ మదర్సా నొమానియా గత 7 సంవత్సరాలుగా నడుస్తుందని, కుతుబ్షాహీ మసీదు దాదాపు 400 సంవత్సరాల పురాతనమైనదని, ఇక్కడ ప్రతిరోజు 5 సార్లు ప్రార్థనలు జరుగుతాయని అన్నారు. ఈ మదర్సాను మూసివేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేయడం ద్వారా మతపరమైన ఉద్రిక్తలకు కారణమవుతున్నాయని ఆయన అన్నారు. ధర్నా దాదాపు 2 గంటల పాటు కొనసాగిన బాలాపూర్ పోలీసులు మౌన ప్రేక్షకులుగా ఉండటాన్ని అమ్జదుల్లా ఖాన్ ఖండించారు. కాగా మదర్సాలోని విద్యార్థులందరూ తెలంగాణకు చెందినవారని, ఇతర రాష్ట్రాల నుండి పిల్లలు ఎవరూ చేరలేదని యాజమాన్యం విలేకరులకు తెలిపింది. ఈ సంవత్సరం ప్రారంభంలో సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం గ్రామంలో ఉన్న మదర్సా అరేబియా తలీం ఉల్ ఖురాన్ వద్ద కూడా ఇలాగే ఉద్రిక్తత నెలకొంది. ఏప్రిల్ 23న స్థానిక శివాలయంలో 2 విగ్రహాలు ధ్వంసమైనట్లు ఆరోపణలు రావడంతో ఈ సంఘటన జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.